డేంజర్గా ఉంది ఆ పేరు. అందరికీ నమస్కారం. ఈరోజు మీరు చూడబోతున్న అద్భుతమైన దేవాలయం శ్రీశైలం. దేశంలో మరెక్కడా కూడా లేని అష్టాదశ శక్తిపీఠంలో అమ్మవారు 6వ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగాలలో 2వ జ్యోతిర్లింగం కలిసి ఉన్న మహాపుణ్యక్షేత్రం శ్రీశైలం. మహాక్షేత్రానికే సిరిగిరి, శ్రీగిరి, శ్రీపర్వతం అనే పేర్లు ఉన్నాయి. శ్రీ అనగా సంపద, శైలం అంటే పర్వతం అని అర్థం. శ్రీశైల క్షేత్రం మనం హైదరాబాద్ నుంచి చేరుకోవాలి అంటే మనకి 200 కిలోమీటర్లు ఉంటుంది. అందులో 80 కిలోమీటర్ల పైనే మనకి ఘాట్ రోడ్డు వస్తుంది. నల్లమల్ల అందాలతో శ్రీశైల క్షేత్రం మనకి కన్నుల పండుగగా ఉంటుంది. శ్రీశైల క్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంద్యాల జిల్లాలో కొలువై ఉన్నది. ఆలయానికి మనం వెళ్ళే దారిలోనే మనకి సాక్షి గణపతి ఆలయం వస్తుంది. ఈ ఆలయం యొక్క ప్రత్యేకత ఏమిటంటే శ్రీశైలంలో శివయ్యని దర్శించినంత మాత్రమే కైలాస ప్రవేశానికి మనకి అనుమతి లభిస్తుంది. అప్పుడు మనకు ఈ సాక్షి గణపతి స్వామియే సాక్ష్యం చెప్తాడు మనం శ్రీశైలం వచ్చినాము అని. అందువల్ల స్వామివారికి సాక్షి గణపతి అని పేరు వచ్చింది. గణపతి ఆలయం మనం శ్రీశైలం వెళ్ళేటప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో వస్తుంది. అలాగే శ్రీశైలం నుంచి వచ్చేటప్పుడు మనకి రైట్ సైడ్లో వస్తుంది. ఈ ఆలయం స్వామివారి ప్రధాన ఆలయానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వామి ఆలయంతో పాటు మనం శ్రీశైలంలో స్వామివారి శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయం, బ్రహ్మరాంబిక అమ్మవారి గుడి, మనోహర గుండం, నాగప్రతిమలు, అమ్మవారు శివాజీ మహారాజుకి ఖడ్గం ఇచ్చిన ప్రాంతం, అలాగే పంచపాండవులు ప్రతిష్ఠించిన శివలింగాలు, అద్దాల మండపం, వృద్ధ మల్లికార్జున లింగం, ఇలా మనం గంట మఠం, భీమశంకర మఠం, విభూతి మఠం అని ఎన్నో రకాలుగా మిగిలిన మఠాలలో సారంగధర మఠం అభివృద్ధిలో ప్రసిద్ధి చెందిన మఠం. ఇవన్నీ కూడాను శ్రీశైలంలో మనం దర్శించవలసిన ముఖ్య ప్రాంతాలు. శ్రీశైలంలో మనం తప్పక దర్శించవలసిన ప్రాంతాలు అటకేశ్వరం, లలితాదేవి పీఠం, పాలధార, పంచదార మరియు శిఖరం, అక్క మహాదేవి గుహలు, అలాగే ఇష్టకామేశ్వరి అమ్మవారి దేవాలయం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. కొన్ని పర్యాటక ప్రాంతాలు మాత్రం మన వీడియో ద్వారా చూద్దాం. ఆలయంలో మనకి ఫ్రీ దర్శనం అయితే ఖచ్చితంగా 4 నుంచి 5 గంటలు పడుతుంది. అలాగే 150 రూపాయల దర్శనం అయితే కనుక 3 గంటలు పడుతుంది. 300 కానీ 500 కానీ అయితే కనుక ఖచ్చితంగా 1 అవర్ 1.5 అవర్లోనే అయిపోతుంది. అంటే స్పర్శ దర్శనం కూడాను మనకి 5,000 రూపాయలు తీసుకొని స్వామివారి దర్శనం, స్వామివారి లింగాన్ని తాకేది మనకు కల్పించారు. టికెట్ అయితే ఖచ్చితంగా మనం శీఘ్ర దర్శనం బోర్డు నుంచి డైరెక్ట్గా గర్భాలయానికి చేరుకుంటాము. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత ఆలయాన్ని ఆనుకునే కుడి పక్క నుంచి మనం కొంచెం లోపలికి వస్తే కనుక గోశాలకు ఎదురుగానే శివాజీ మహారాజ్కి భవానీమాత ఖడ్గం ప్రసాదించిన ఆ యొక్క శిల్పాలని మనం చూడవచ్చు. ఆనుకొని ఆ యొక్క విగ్రహాలని ఆనుకునే నాగప్రతిమలు కూడాను చెట్టు కింద ఎన్నో వేలల్లో ఆ శిలలు, ఆ నాగప్రతిమ శిలలు ఉంటాయి. అవి కూడాను మన వీడియో ద్వారా చూడవచ్చు. అలాగే కొత్తగా నిర్మితమవుతున్న ఎన్నో ఆలయాలు కూడాను చూడవచ్చు. స్వామివారి గర్భాలయానికి కొంచెం ముందుకు వస్తే మనకి వృద్ధ మల్లికార్జున లింగం కనపడుతుంది. ఈ శివలింగం ఎలా ఉంటుందంటే ముఖం మీద ముడతలు పడినట్టు మనకి అంతా కూడాను మనకు కనిపిస్తుంది. లింగాన్ని కూడా మీరు తప్పక దర్శించండి. స్వామివారి ఆలయానికి పక్కనే ఉన్న పంచపాండవుల దేవాలయాలు. పాండవులు మల్లికార్జున స్వామిని దర్శించుకొని వారి పేరు మీద 5 దేవాలయాలను ప్రధాన దేవాలయం వెనుక భాగంలో నిర్మించి శివలింగాలను ప్రతిష్ఠించారు. అవి కూడాను స్వామివారి గర్భాలయానికి వెనక వైపునే ఉంటాయి. అవి కూడా తప్పక దర్శించండి. అలాగే స్వామివారి ఈ శివలింగాలు ప్రతిష్ఠించిన ఆ ముందు భాగంలోనే అద్దాల మండపం కూడా ఉంటుంది. మల్లికార్జున స్వామి ఆలయానికి వెనక వైపునే ఉన్న బ్రహ్మరాంబికాదేవి అమ్మవారి గుడి కూడాను అద్భుతమైన శిల్పకళతో, అందమైన శిల్ప తోరణాలతో కూడిన స్తంభాలతో అత్యద్భుతంగా ఉంటుంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత విశిష్టమైన శిల్పకళ కలిగిన దేవాలయంగా ప్రసిద్ధికెక్కింది. ఈ దేవాలయంలో గర్భాలయ వెనక భాగమున గోడకు చెవి అంచి వింటే జుమ్ అనే బ్రహ్మనాదం వినిపిస్తుందని పురాణం. అమ్మవారు
6వ శక్తిపీఠం. భారతదేశంలోనే ద్వాదశ జ్యోతిర్లింగం మరియు అష్టాదశ శక్తిపీఠం రెండు ఒకే ప్రాంగణంలో ఉండటం శ్రీశైల క్షేత్రానికే ప్రాముఖ్యత కాంచింది. అలాగే శ్రీశైల క్షేత్రం చాలా పురాణ చరిత్ర గల క్షేత్రం. ఇక్ష్వాకులు, రెడ్డి రాజులు, చాళుక్యులు, కాకతీయులు, ముసునూరి, పెమ్మసాని, విజయనగర్ లాంటి రాజులు ఎందరో సేవలు చేసిన మహాపుణ్యక్షేత్రం. పాండవులు, శ్రీరాములు లాంటి పురాణ పురుషులు పూజలు చేసిన శ్రీ మల్లికార్జున పవిత్రధామం. శ్రీశైల దేవస్థానంకు రక్షణ కొరకు కొందరు రాజులు చుట్టూ కోట లాంటి పటిష్టమైన కట్టడాన్ని 4 పక్కలు నిర్మించారు. 4 వైపులా 4 పెద్ద ద్వారములు, దూరానికి సైతం కానవచ్చే బ్రహ్మాండమైన 4 గోపురాలు, అత్యద్భుతమైన కట్టడాలుగా దేవాలయాలను నిర్మించారు. శ్రీశైలం ఒక భాస్కర క్షేత్రం. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఎలా ప్రాముఖ్యత చెందిందో అలాగే దశ భాస్కర క్షేత్రాల్లో కూడా శ్రీశైల క్షేత్రం 6వ క్షేత్రం. శ్రీశైలంలో మనకి భక్తుల సౌకర్యార్థం గంగా సదన్ కాకుండా వివిధ రకాలైనటువంటి కులసత్రాలు కూడాను చాలానే ఉన్నాయి. ఏ కులానికి సంబంధించి ఆ కులం వారి సత్రవులు ఇక్కడ చాలా ఎక్కువగా ఉంటాయి. మనకి బస్టాండ్ పక్కనే ఉన్న డార్మిటరీలో కూడాను మనకి 50, 100, 150లో మనకి మడత మంచాలలాగా మనకు దొరుకుతాయి. అది కూడాను చాలా బాగానే ఉంది. అక్కడి నుంచి మనం పాతరంగా వెళ్ళే రోడ్లో మనకి కళ్యాణ కట్ట వస్తుంది. అలాగే వెళ్ళే రోడ్లో మనకి చాలానే ఉపాలయాలు, చాలా చిన్న చిన్న శివాలయాలు కూడా ఉన్నాయి. ఇవి కూడా మీకు వీలైతే దర్శించండి. శ్రీశైలం చుట్టుపక్కల దాదాపుగా 500 వరకు శివలింగాలు ఉంటాయని పురాణం. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చూడదగిన ప్రదేశాలు, దేవాలయాలు, మఠాలు, మండపాలు, చారిత్రక స్థలాలు అనేకం ఉన్నాయి. చూపులకు కానరానంత వరకు విస్తరించుకున్న శ్రీశైలం క్షేత్రంలో దర్శనీయ ప్రదేశాలు ముఖ్యంగా 3 భాగాలుగా విభజించారు. అవి 1 శ్రీశైల దేవాలయ ప్రాంతము, 2 మండపాలు, పంచమఠాల ప్రాంతము, 3 అడవిలో గల పర్యాటక ప్రాంతాలు, చారిత్రక ప్రదేశాలు, ఇలా చాలానే ఉన్నాయి. ఇవన్నీ మనం చూడాలంటే ఖచ్చితంగా నెల రోజుల వరకు పడుతుంది. అవి కూడా కొన్ని అడవిలో ఉన్నటువంటి శివలింగాలు చాలా మందికి తెలియదు. శ్రీశైల ఆలయ స్థల పురాణం ప్రకారం పూర్వం అరుణాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రపంచాన్ని పరిపాలించేవాడు. అతను చాలా కాలం పాటు గాయత్రి అమ్మవారి మంత్రాన్ని బ్రహ్మ కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరం పొందాడు. వరప్రభావంతో భయపడిన దేవతలు ఆదిశక్తిని ప్రార్థించారు. అమ్మవారి ప్రత్యక్షమయ్యి అరుణాసురుడు తన భక్తుడిని గాయత్రి మంత్రం జపిస్తున్నంత వరకు అతను ఎవరూ ఏమీ చేయలేరని చెప్తారు. తర్వాత దేవతల పథకం ప్రకారం దేవతల గురువైన బృహస్పతిని అరుణాసురుని దగ్గరికి పంపిస్తారు. అరుణాసురుడు దేవగురు బృహస్పతి రాహు గురించి ఆశ్చర్యం వ్యక్తపరచగా బృహస్పతి అందుకు సమాధానంగా ఇద్దరం ఒకే అమ్మవారిని గాయత్రి మంత్రంతో పూజ చేస్తున్నామని, కాబట్టి ఈ రాకలో వింతేమీ లేదని చెప్తాడు. అందుకు అరుణాసురుడు దేవతలు పూజ చేసే అమ్మవారిని నేనెందుకు పూజ చేయాలని అహంకారంతో గాయత్రి మంత్రం జపాన్ని మానేస్తాడు. దాన్ని కోపించిన ఆదిశక్తి భ్రమర 9 రూపం ధరించి అసంఖ్యాకంగా భ్రమరాలను సృష్టిస్తుంది. ఆ భ్రమరాలు అరుణాసురుడిని, అతని సైన్యాన్ని సంహరిస్తాయి. కానీ అమ్మవారికి బ్రహ్మరాంబాదేవి అనే నామధేయం ఉంది. మరొక స్థల పురాణం కూడా ఉన్నది. పూర్వం చంద్రవంశపు రాజు అయిన చంద్రగుప్తుని కుమార్తె చంద్రావతి శివుని పరమభక్తురాలు. ఎప్పుడూ శివుని ధ్యానిస్తూ గడిపేది. ఆమె భక్తికి మెచ్చిన పరమశివుని వారు సతీ సమేతుడై సాక్షాత్కరించి ఏమి వరం కావాలనో కోరుకోమని అడగగా చంద్రావతి, నేను మీ శిరముపై ఉంచిన మల్లెపూల దండ ఎన్నటికీ వాడిపోకుండా ఉండేలా వరం ప్రసాదించమని కోరింది. అప్పుడు ఆ దండను శివుడు గంగా చంద్రవంకల మధ్య ధరిస్తాడు. శిరమున మల్లెపూల దండ ధరించాడు కావున స్వామివారికి మల్లికార్జునుడు అనే నామధేయం వచ్చిందని స్థల పురాణం. శ్రీశైల మహాపుణ్యక్షేత్రం ఎప్పటితో, ఏనాటితో, ఏ కాలానికి చెందిందో కూడా సరిగా ఎవరికి తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి స్వామి అమ్మవారుల్ని కొలిచిన రాజుల ప్రకారం, ఇక్కడ ఉన్నటువంటి స్థల పురాణం ప్రకారమే మనం చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే పూర్వం అమ్మవారు తపమాచరించి పరమేశ్వరుణ్ణి ఇక్కడికి వచ్చి తనను వివాహం ఆడవలసిందిగా ప్రార్థించింది. అందుకు స్వామివారు ఒక వృద్ధుని రూపంలో వచ్చి ప్రత్యక్షమవుతారు. అమ్మవారు స్వామి ఏమిటి ఈ అవతారం అని ప్రశ్నించగా, నేను అనాది నుండి ఇక్కడే ఉన్నాను, నా రూపం ఇదే, ఇష్టమైతే వివాహం ఆడాలి, లేకపోతే లేదని చెప్పి స్వామివారు సెలవిస్తారు. అందుకు అమ్మవారు, మహాదేవ, మీ తత్వం నాకు తెలియంది కాదు, మీ మనోహరత్వం నాకు బాగా తెలుసు, మీరు ఏ రూపంలో ఉన్నా నాకు ఆమోదమే అని చెప్పింది.
ఇప్పటికీ కూడాను స్వామివారు నేటికి లింగ రూపంలో ప్రధాన ఆలయానికి పక్కనే వృద్ధమల్లికార్జునుగా స్వామివారు మనకు దర్శనమిస్తారు. శ్రీశైల ఆలయంలో పాతాళగంగతో పాటు అటకేశ్వరం, పాల్దార పంచదార, ఇష్టకామేశ్వరి అమ్మవారు, అక్కమహాదేవి కూతురు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం తప్పకుండా దర్శించవలసిన ప్రదేశాలు. మీరు ఎప్పుడైనా శ్రీశైలం వచ్చినప్పుడు తప్పకుండా మీకు టైం ఉంటే ఇవన్నీ తప్పకుండా దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.